హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా శ్రీకర్ అయితే శ్రేయ దగ్గరికి వెళ్ళి, శ్రేయ ఏమైంది నీకు? ఎప్పుడు లేంది ఇంత కోపంగా కనిపిస్తున్నావు అని అనడంతో ఇక శ్రేయ అయితే, వద్దు, నువ్వు నాతో మాట్లాడద్దు. ఈరోజు నా పుట్టినరోజున్న సంగతి కూడా మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పటిదాకా తీరుకుంటూ వచ్చావు. ఇక నాకు పుట్టినరోజు వద్దు, ఏమీ వద్దు అని చెప్పి శ్రేయ అయితే శ్రీకర్ని విసుక్కుంటూ ఉంటుంది. శ్రీకర్ అయితే, చూడు శ్రేయ, నన్ను అర్థం చేసుకో. నేను నీకోసమే బయలుదేరాను, కానీ దారిలో బస్ స్టాప్లో వదిన కనిపించింది. వదిన్ని తీసుకొని తనని డ్రాప్ చేసి నీ దగ్గరికి రావాలనుకున్నాను, కానీ అనుకోకుండా దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది అని అంటుంటే, ఆ మాట నేను ఫోన్ చేసినప్పుడు చెప్పుండాల్సింది. నాకు ఇంత కోపం వచ్చుండేది కాదు కదా, కానీ నా కాల్ని కట్ చేసావు అని అంటుంటే, అయ్యో శ్రేయ, నీకెలా చెప్పను? నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. కావాలంటే ఇది చూడు అని చెప్పి ఇక తన మొబైల్ని శ్రేయకి చూపించడంతో, శ్రేయ అయితే ఇదంతా నిజమా అని చెప్పడంతో, నేనెందుకు శ్రేయ నీకు అబద్ధం చెప్తాను? చూడు, నీకు విష్ చేయాలని వదిన కాల్ చేయమని అడిగింది, కానీ నేను నీకు కాల్ చేయడానికి నా మొబైల్లో ఛార్జ్ లేదు. అయినా నువ్వు ఎన్నడూ లేంది అవని అక్క మీద ఇంత కోపం చూపిస్తున్నావేంటి? నిన్ను చూస్తుంటే ఇదంతా కూడా నీ మనసులో పుట్టింది కాదు, నీకు ఎవరో చెప్పుడు మాటలు చెప్పినట్టుంది అని అంటూ ఉంటే, ఇంకా శ్రీ అయితే ఎవరు చూస్తున్నారా లేదా అన్నట్టుగా దిక్కులు చూస్తూ డోర్ని లాక్ చేస్తుంది. ఇక అలాగే శ్రీకర్తో, చూడు శ్రీ, నేను ఇట్లా ఉండడానికి కారణం ఆ పల్లవినే. నేను ఇలా ఉంటేనే కదా ఆ పల్లవి తనేం చేయాలనుకుంటున్నా ముందుగా నాకు తెలిసేలా తెలుస్తుంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు శ్రేయ? నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కాలేదు అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడడంతో శ్రేయ అయితే పల్లవి తనతో ప్రవర్తించిన తీరు మొత్తాన్ని కూడా ఇక శ్రీకర్కి చెప్తుంది. ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఏంటి, పల్లవి నీ గురించి ఇంతలా ఆలోచిస్తుందా అని అంటుంటే, ఇంకా అర్థం కాలేదా శ్రీ? తను నా గురించి ఆలోచించడం కాదు, నేను తన మాట వినేలాగా చేసుకుంటుంది. పాపం పల్లవి నేను అమాయకురాలను అనుకుంటుంది. నేను ది గ్రేట్ క్రిమినల్ లాయర్ విశ్వనాథన్ గారి కూతుర్ని, పైగా నా భర్త కూడా అట్లాంటి క్రిమినల్ లాయరే. మరి నేనెందుకు అంత త్వరగా ఆ పల్లవి బుట్టలో పడతాను? చూడు, నా బర్త్డే గిఫ్ట్గా ఈ నెక్లెస్ని నాకు ఇచ్చింది. పైగా నేను తను చెప్పేలా వింటానని కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుంది. ఇదంతా నన్ను తన బుట్టలో వేసుకోవడానికి అని చెప్పి ఇంకా శ్రేయ చెప్పిన మాటలకి ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. శ్రేయ, రియల్లీ నువ్వు గ్రేట్. ఒకవేళ నీ స్థానంలో కనుక మరెవ్వరన్నా ఉంటే ఖచ్చితంగా ఆ పల్లవి మాయలో పడిపోయి ఉండేవారు. చెప్తా, ఇప్పుడే ఆ పల్లవి పని చెప్తా అని చెప్పి ఇక నెక్లెస్ బాక్స్ని తీసుకెళ్ళి పల్లవి దగ్గరికి వెళ్తాడు నేరుగా. పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ, ఇదేంటి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు వీడు నా దగ్గరకు వస్తున్నాడు, కొంప తీసి శ్రేయ అలా ఉండడానికి కారణం నేనేనని వీడికి అర్థమైపోయిందా అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ చూస్తుంది. ఇక శ్రీకర్ అయితే, ఈ నెక్లెస్ని శ్రేయకి ఎందుకు ఇచ్చావు అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి, ఏం మాట్లాడుతున్నావు బావా? నేను నెక్లెస్ ఇవ్వడం ఏంటి అని అంటుంటే, ఇదిగో ఇది, దీని గురించి మాట్లాడుతున్నాను. ఈ నెక్లెస్ని శ్రేయకి ఎందుకు ఇచ్చావు? ఇది అవని వదింది కదా, అవని వదిన ఈ ఇంటి పెద్ద కోడలు. ఇది వంశపారపర్యంగా వస్తున్న హారం కదా, మరి ఇది అమ్మ వదినకిచ్చింది. కానీ వదిన ఇప్పుడు ఇంట్లో లేదు. తను ఇంట్లో లేనంత మాత్రాన అవని వదినకి దక్కాల్సిన ఈ నెక్లెస్ని శ్రేయకి ఎందుకు ఇచ్చావు అని అడగడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. అట్లాగే రాజేంద్ర అయితే, ఏంటి శ్రీకర్,
ఏంటని నెక్లెస్ గొడవ అని అంటూ ఉంటే, నాన్న మీకు తెలీదు, ఈ పల్లవి గురించి మీకేం తెలీదు, తిను ఇంట్లో ఉండి చాలా కథ నడుపుతుంది అని అంటుంటే, పార్వతి శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు, తను కథ నడపడమేంటి అని అంటూ ఉంటే, అవునమ్మా అవును, ఇదిగో ఈ హారం మీకు తరతరాలుగా అత్తల దగ్గర నుంచి కోడళ్ళకి వస్తుంది, ఇది నువ్వు అవని వదనకిచ్చావు, మరి ఇప్పుడు ఈ హారాన్ని ఈ పల్లవి శ్రియకి ఇవ్వడానికి కారణమేంటి అని అంటుంటే, ఏంటి బావా అట్లా మాట్లాడుతున్నావు, నేనేదో తప్పు చేసినట్టు, ఆ హారం పల్లవికి శ్రియకి ఇచ్చింది నేనే, కానీ నా సొంత నిర్ణయంతో నేను తనకేమీ ఇవ్వలేదు, అత్తయ్య గారు ఇమ్మంటేనే ఇచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర అయితే, ఏంటి పార్వతి ఏంటిదంతా, ఆ హారాన్ని అమ్మ నీకిచ్చింది, నీ నుంచి అవనికి వెళ్ళింది, కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ నువ్వు శ్రేయాకి ఇవ్వడానికి కారణమేంటి, ఇదంతా చూస్తుంటే నాకు గందరగోళంగా ఉంది అని అంటూ ఉంటే, ఇక ఆ మాటలకి పార్వతి అయితే, అవును నేనే ఇచ్చాను, ఈరోజు తన పుట్టినరోజు, పైగా తను ఈ ఇంటి కోడలు, మరి ఆ హారాన్ని తనకివ్వడంలో తప్పేముంది అని అంటూ ఉంటే, పక్క నుంచి భానుమతి కూడా, అవును రాజేంద్ర, ఆ హారాన్ని శ్రేయాకి ఇవ్వడమే కరెక్ట్, ఎందుకంటే పార్వతికి శ్రేయ పెద్ద కొడలు అని అంటుంటే, పక్క నుంచి ఇక రాజేంద్ర అయితే అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇక ఒక్కసారిగా భానుమతి షాక్ అయిపోతుంది. ఏమైంది రాజేంద్ర అని అంటుంటే, ఏంటమ్మా వయసు పెరిగే కొద్దీ నీ బుద్ధి మందగిస్తుందా, ఈ ఇంటి పెద్ద కొడలు అవని, మరి శ్రేయ ఎట్లా అవుతుంది, అయినా ఇంటి పెద్ద కొడలికిచ్చిన హారాన్ని ఇలా మరొకరికి ఇవ్వడం ఏమాత్రం కూడా బాగాలేదు, చిన్న మనస్పర్ధలతో అవని ఇంటి నుంచి బయటకెళ్ళింది, అంత మాత్రాన తనిక ఈ ఇంటికి రాదని మీలో మీరే నిర్ణయాలు తీసుకుని తనకి ఇవ్వవలసిన హారాన్ని ఇలా మరొకరికి ఇవ్వడం ఏమాత్రం కూడా బాగాలేదు అని అంటుంటే, పక్క నుంచి పార్వతి, ఏంటండి మీరు అట్లా మాట్లాడుతున్నారు, నా ప్రాణాలు తీయాలనుకున్నా ఆ వ్యక్తిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తానంటున్నారు, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఆ అవనిని తీసుకొచ్చి మళ్ళీ నా నెత్తి మీద కూర్చోబెట్టేలా ఉన్నారు, అంటే నేనేమైపోయినా పర్వాలేదు, కానీ అవని మాత్రం ఇక్కడే ఉండాలి, అదేగా మీరంటుంది అని అంటూ ఉంటే, ఇంకా శ్రీకర్ అయితే, అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు, నానమ్మ ఏదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంది, ఇక పల్లవి తెలుసో తెలియకో తప్పు చేసింది, కానీ అన్నీ తెలిసిన దానివి నువ్విలా చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు, అయినా ప్రతిసారి అవని వదని తప్పుగా చూపించి ఇలా పల్లవి చెప్పిందే గుడ్డిగా నమ్మటం ఏమాత్రం కూడా బాగాలేదు, దానివల్ల ఎట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయో నీకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, ఇక వెనక నుంచి పల్లవి, చూడు శ్రీకర్ బావా, నువ్వేదంటే అది పడుతున్నాను కదా అని నా మీద లేనిపోని అబండాలు మోపితే చూస్తూ ఊరుకోవడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను అని అంటూ ఉంటే, ఇక శ్రేయ కూడా, అవును శ్రీ, ఇట్లా అనవసరంగా నువ్వు పల్లవిని మాట్లాడడం నాకేమాత్రం కూడా నచ్చలేదు, తను నా కోసం నా మంచి కోసమే అంతా చేస్తుంది, అయినా శ్రీకర్ బావ అక్షయ్ బావేమి అత్తయ్య గారి సొంత కొడుకు కాదు కదా, అత్తయ్యకి మీరే కదా పెద్ద కొడుకు, మరి మీరు పెద్ద కొడుకు అయినప్పుడు నీ భార్యగా నేను ఇంటికి పెద్ద కొడల్నే కదా, మరి అత్తయ్య చేసిందల్లా తప్పేముంది, అమ్మమ్మ గారు అన్నట్టు ఈ ఇంటికి పెద్ద కొడల్ని నేనే అని చెప్పి ఇక శ్రేయ మాట్లాడుతూ ఉంటే, పల్లవి, వావ్ సూపర్ శ్రేయ, నువ్వు ఇట్లా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలా, నా ట్రైనింగ్ ఇంతలా వర్కౌట్ అవుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి పల్లవి అయితే, అవును శ్రేయ చెప్పింది నిజమే కదా అత్తయ్య, శ్రీకర్ బావే కదా నీకు పెద్ద కొడుకు, అక్షయ్ బావగారు కేవలం మీకు పెంపుడు కొడుకు మాత్రమే, ఆయన
మావయ్య గారికి పెద్ద కొడుకు. అయినా శ్రియ చెప్పిన దానిలో తప్పేముంది? ఈ ఇంటి పెద్ద కోడలిగా ఆ హారాన్ని తనకే దక్కుతుంది అని చెప్పి పల్లవి అంటుంటే కమల్ తట్టుకోలేక పల్లవి చెంప చెల్లు మనిపిస్తాడు. నోర్మోయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఏంటన్నయ్యా, ఇంట్లో అందరూ వదిన్ని పూజకి పుల్లలాగా తీసి పడేస్తుంటే చూస్తూ సినిమా ఎంజాయ్ చేస్తున్నావా? కనీసం ఒక్క మాట కూడా మాట్లాడాలని లేదా అని అంటుంటే ఇక అక్షయ్, చూడు కమల్, ఇంట్లో మాట్లాడడానికి నాకు ఎట్లాంటి హక్కు అధికారం లేదని వాళ్ళే చెప్తున్నారు కదా. నేను ఈ ఇంటికి కేవలం ఒక పెంపుడు కొడుకుని మాత్రమే, ఎవరికి కన్న కొడుకుని కాదు కదా. నా స్థానం ఇంతే, నేను ఇట్లానే ఉండాలి అని అనుకుంటూ అక్షయ్ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అక్షయ్ మాటలకి పార్వతి, ఏవండి, ఏంటండి వాడు అట్లా మాట్లాడుతున్నాడు అని అంటుంటే, వాడు మాట్లాడిన దానిలో నీకు తప్పనిపిస్తుందా పార్వతి? మరి నువ్వు చేసింది నీకు తప్పనిపించట్లేదా? నువ్వు ఈ హారాన్ని శ్రియకి ఇచ్చే ముందు ఆలోచించుండాల్సింది, ఇట్లాంటి గొడవలు వస్తాయని. కానీ నువ్వదేది ఆలోచించకుండా ఎప్పుడైతే శ్రియకి ఈ హారాన్ని ఇచ్చావో అప్పుడే అక్షయ్ నీ కన్న కొడుకు కాదని అనుకున్నట్టే కదా అని చెప్పి రాజేంద్ర కూడా, ఏంటో ఈ మధ్య నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావో ఏమాత్రం అర్థం కావట్లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి రాజేంద్ర వెళ్ళిపోతాడు. ఇక శ్రీకర్ అయితే శ్రీయాని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు. పల్లవికి ఏం చేయాలో అర్థం కాక, పార్వతి మనసుని ఎట్లా మార్చాలో తెలియక, అది అత్తయ్య అని పిలుస్తుంటే ఇక పార్వతి అయితే, చూడు పల్లవి, ఎట్లాంటి ఆలోచన లేకుండా నీ నిర్ణయాన్ని గుడ్డిగా తీసుకున్నాను. ఇప్పుడు అందరిలోనూ అవమానపడ్డాను. అక్షయ్ గురించి ఆలోచించలేకపోయాను. ఇక నువ్వు నాకేమీ చెప్పద్దు అని అనుకుంటూ పార్వతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే, నువ్వేమన్నా అనుకో, కానీ నేను అనుకున్నది ఇక్కడ జరిగి తీరింది. అక్షయ్ మనసులో నువ్వు తన కన్న తల్లివి కాదన్నా బీజాన్ని మళ్ళీ నింపాను. ఇక ఇప్పటి నుంచి తను నిన్ను కన్న తల్లిగా కాదు, ఒక పెంపుడు తల్లిలానే చూస్తాడు. అలాగే ఇంట్లో జరుగుతున్న ఈ అవమానాలు తట్టుకోలేక నాకు తెలిసి ఈ ఆస్తిని అలాగే ఈ కుటుంబాన్ని వదిలి ఆ అవని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అది కూడా ఒక విధంగా మనకి వర్కౌట్ అవుతుంది. ఎలాగో ఆ అవని దగ్గరికి అక్షయ్ బావగారు వెళ్తే అవని అక్కే ప్లాన్ చేసి బావని ఈ ఇంటికి ఈ కుటుంబానికి దూరం చేసిందని మళ్ళీ చెప్పుకోవచ్చు అని చెప్పి పల్లవి అయితే ఒక రకంగా నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీకర్ అయితే శ్రియ అయితే శ్రీకర్తో, ఏంటి శ్రీ, నువ్వు అవని అక్క ఏ తప్పు చేయలేదని అత్తయ్య గారికి చెప్తావనుకున్నాను, కానీ ఎందుకు చెప్పలేకపోయావు అని అడగడంతో ఆ మాటలకి ఇక శ్రీకర్ అయితే, చూడు శ్రియ, అనుకున్నంత ఈజీ కాదు నిజాలన్నీ బయట పెట్టడానికి. నేను కనుక పల్లవి గురించి అన్ని నిజాలు బయట పెట్టిన మరుక్షణం మన కమల్ గురించి నీకు తెలియంది కాదు. కమల్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడా అని భయపడే నిజాన్ని బయట పెట్టద్దని వదిన నా దగ్గర మాట తీసుకుంది. కానీ ఈరోజు ఆ పల్లవి గురించి అన్ని నిజాలు బయట పెట్టే అవకాశం వచ్చినా మాట్లాడలేకపోయాను. కానీ తను చేసిన తప్పు ఏదో ఒకరోజు బయటపడుతుంది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో పార్వతి అయితే శ్రీకర్ దగ్గరికి వస్తుంది. శ్రీకర్ అని పిలవడంతో శ్రీకర్, ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడగడంతో, అది కాదు శ్రీకర్, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే, పర్వాలేదమ్మా మాట్లాడు, ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరం లేము
అని అంటుంటే, ఇక్కడ కాదురా బయట ఎక్కడన్నా అని చెప్పి ఇక పార్వతి అయితే శ్రీకర్తో చెప్పడంతో శ్రీకర్ పార్వతిని తీసుకుని అక్కడి నుంచి బయటకైతే వెళ్తాడు. ఇక ఇక శ్రీకర్ అయితే పార్వతిని గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక పార్వతి అయితే శ్రీకర్ని చూసి శ్రీకర్ చెయ్యి పెట్టి తన తల మీద చెయ్యి వేసుకుని ఒట్టు వేయించుకుంటుంది. చూడు శ్రీకర్, నువ్వన్నీ నిజాలే చెప్తావని, అబద్ధం చెప్పవని నమ్ముతున్నాను. నా మీద ఒట్టేసి చెప్పు, అసలు నువ్వు ఈ ఇంటికి ఎట్లా వచ్చావు? అసలు ఈ ఇంట్లో జరుగుతున్న అనర్థాలన్నింటికీ కారణమెవరు? నీకన్నీ తెలుసు, అన్నీ తెలిసే నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడగడంతో ఒక్కసారిగా శ్రీకర్ షాక్ అయిపోతాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు ఈ అనుమానం వచ్చింది అని అంటుంటే, చూడు శ్రీకర్, అవని ఉన్నప్పుడు ఈ తప్పులన్నీ అవనినే చేసిందని నమ్మాను. కానీ అవని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఏది కూడా సవ్యంగా లేదు. పైగా ఇంట్లో రోజుకొక గొడవ. ఇదంతా చూస్తుంటే అవని కాదు, ఇంట్లో మరెవరో ఈ తప్పులన్నీ చేస్తున్నారనిపిస్తుంది. చూడు, నీకు అన్నీ తెలుసు. ఖచ్చితంగా నువ్వు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో కనిపెట్టే ఉంటావు. ఇప్పుడు నువ్వు కనుక నిజం చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పి ఇక శ్రీకర్నైతే పార్వతి అడగడంతో, పార్వతి, చెప్తానమ్మా, అన్ని నిజాలు చెప్తాను. కానీ నువ్వు వదిన్ని అపార్థం చేసుకున్నది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే వదిన నీ విషయంలో ఎట్లాంటి తప్పు చెయ్యలేదు. వదిన ఎప్పుడు కూడా నిన్ను తన తల్లిలానే చూసింది. తన తల్లి కంటే ఎక్కువగా నిన్ను చూసుకోవాలి అనుకుంది అని అంటుంటే, అలా చూసుకునే మనిషి నన్నెందుకురా చంపాలనుకుంది అని అంటుంటే, అమ్మా వద్దమ్మా వద్దు, ఇప్పటి వరకు వదిన్ని నీ నోటితో అన్న మాటలు చాలు. ఇంకా వదిని నిందించి నువ్వు పల్లవిలాగే పాపాన్ని మూట కట్టుకోవద్దు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావురా? నేను పాపాన్ని మూట కట్టుకోవడమేంటి అని అంటుంటే, అవునమ్మా అవును, నిన్ను మెట్ల మీద నుంచి తోసింది వదిన కదమ్మా, వదినలాగా రెడీ అయిన పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ అని అడగడంతో, అవునమ్మా, వదిన్ని తప్పుగా చూపించడం కోసం, వదిన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం కోసం ఇదంతా చేసింది పల్లవిని. ఆ రోజు లాయర్ గారితో వీల్నామాని మార్చింది. అలాగే ఆ వీల్నామా గురించి నీతో నిజం చెప్పడానికి వచ్చిన వదిన్ని ఇంటి నుంచి పంపించేయడానికి తనే వదినలాగా రెడీ అయ్యి నిన్ను మెట్ల మీద నుంచి తోసింది. పైగా నిన్ను తోసింది వదిలే అని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ అదేమీ తెలియని నువ్వు వదినే నిన్ను మెట్ల మీద నుంచి తోసి చంపడానికి ప్రయత్నించిందని అపోహపడ్డావు అని అంటుంటే, లేదు శ్రీకర్, నేను చూశాను అని అంటుంటే, అమ్మా నువ్వు వదిన ఫేస్ చూసావా చెప్పు అని అంటుంటే, ఫేస్ కాదు, వెనుక నుంచి చూశాను అని అంటుంటే, అయ్యో అమ్మా, వదిన నిన్నెందుకు చంపుతుందమ్మా? నువ్వన్నా ఈ కుటుంబం అన్నా వదినకి ఎంతో గౌరవం. ఒకవేళ వదిన ఇంటి నుంచి నిన్ను కనుక తోసేస్తుంటే నువ్వు ఇంటి నుంచి వదిన్ని పంపించాలన్నప్పుడు వదిన ఈ ఆస్తి కోసమే ఈ ఇంటి కోడలైనప్పుడు తన నీతో ఫైట్ చేసి ఉండొచ్చు. అసలు ఈ ఇంటి నుంచి నేను ఎందుకు వెళ్ళాలని అడుగుండొచ్చు. పైగా అక్షయ్ అన్నయ్య నీ కొడుకు కాదు కాబట్టి నన్ను ఆయన నుంచి దూరం చేస్తున్నావని నిలదీసుండొచ్చు. కానీ అలాంటి తప్పులేమీ చేయలేదు. పైగా నువ్వన్న మాటని గౌరవించి తన కన్న కూతుర్ని కూడా వదిలిపెట్టి ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, వదిన ఏ తప్పు చేయలేదమ్మా, ఒక్కసారి ఇది చూడని చెప్పి తన మొబైల్లో కొన్ని వీడియోస్ని ఇంకా పార్వతికి చూపిస్తాడు. ఒక్కసారిగా పార్వతి మొబైల్లో ఉన్న వీడియోని చూసి
షాక్ అయిపోతుంది. ఇక అలాగే వీళ్ళనామాల్ని కూడా పల్లవి కాల్ చేస్తున్నది కూడా వీడియో చూపించడంతో ఇక పార్వతి అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. అయ్యో భగవంతుడా, నా చేతులతో నేనే నా పెద్ద కోడల్ని ఇంటి నుంచి పంపించేశానా? ఏ తప్పు చెయ్యని మనిషి మీద ఒక హంతకురాలని నింద వేశానా? ఇదంతా నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? అయ్యో, నేనే తప్పు చెయ్యలేదత్తయ్య అని ఎంతగానో నన్ను ప్రాధేయపడింది. కానీ తన మాటలు నేను లెక్క చేయలేదు అని అంటూ ఉంటే ఇంకా శ్రీకర్ అయితే, అమ్మా బాధపడకమ్మా, ఇప్పటికైనా వదిన ఏ తప్పు చేయలేదని నువ్వు తెలుసుకున్నావు. పదమ్మా వెళ్ళి వదని తీసుకొద్దాం అని అంటూ ఉంటే, లేదు, మీ వదన్ని తీసుకురావడం కాదు, ముందు ఆ పల్లవి పని చూడాలి అని అంటుంటే, వద్దమ్మా వద్దు, ఇప్పుడు కనుక నువ్వు పల్లవిని ఈ విషయం గురించి నిలదీస్తే ఆ మరుక్షణం శ్రీకర్ పల్లవిని చంపటానికి కూడా వెనకాడ్డు. తరువాత వదిని నువ్వింటికి తీసుకొచ్చిన అందరూ ఇదంతా వదిన వల్లే జరిగిందని వదిన్ని ఒక తప్పు చేసిన వ్యక్తిలా చూస్తారు. అది వదిన తట్టుకోలేదమ్మా. పైగా శ్రీకర్ జీవితం నాశనమైపోతే వదిన మరింత కృంగిపోతుంది. పల్లవి గురించి నిజం తెలియడం కోసమే నీకు ఇదంతా చెప్పాను. అలా అని తనని ఇంటి నుంచి పంపించేయమని కాదు. నా మాట వినమ్మా. ఇప్పటికైనా వదిన ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకుంటే చాలు. పద వెళ్ళి వదిన్ని తీసుకొద్దాం అని అంటుంటే, చూడు శ్రీకర్, వదిన్ని నువ్వు నేను తీసుకురావడం కాదు, ఎవరు తేవాలో నాకు బాగా తెలుసు. ముందు మనం ఇంటికి వెళ్దాం పద అని అనడంతో ఇక ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరతారు. పార్వతి అయితే పల్లవి పల్లవి అని గట్టిగా అరవడంతో శ్రీకర్కి ఏమీ అర్థం కాదు. ఇక పల్లవి అయితే లోపల నుంచి బయటికి వస్తూ పక్కన శ్రీకర్ని చూసి, ఇదేంటి అత్తయ్య ఇంత కోపంగా పిలుస్తుంది నన్ను? కొంప తీసి ఈ శ్రీకర్ గాడు నా మీదేమన్నా చెప్పుంటాడంటావా అని అనుకుంటూనే, ఏమైంది అత్తయ్య అంత గట్టిగా పిలుస్తున్నారు అని అంటుంటే, చూడు పల్లవి, నువ్వు అవని ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తనకి ఏం చెప్తావో నాకు తెలీదు, ముందు తనని ఇంటికి తీసుకురా అని అనడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో అందరూ కూడా ఆనందపడతారు. కమలైతే, అమ్మా నువ్వు చెప్పేది నిజమా? వదిన్ని మళ్ళీ ఇంటికి తీసుకురమ్మంటున్నావా అని అంటుంటే, అవును, అవనిని ఇంటికి తీసుకురమ్మనే చెప్తున్నాను. పల్లవి వెళ్ళి అవనిని తీసుకురా అని అంటుంటే, అది అత్తయ్య అది అని ఇక పల్లవి అయితే పార్వతికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, చూడు, నువ్వు నాకేం చెప్పద్దు, నేను రమ్మంటున్నానని చెప్పి అవనిని ఇంటికి తీసుకురా అని చెప్పడంతో ఇక పల్లవి, అది కాదత్తయ్య, మళ్ళీ అక్క ఇంటికి వస్తే తను నిన్ను చంపాలని చూసింది అని చెప్పి ఇక తడబడుతూ ఏం మాట్లాడుతుందో తెలియక ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ మాట్లాడుతుంది. ఇక పార్వతి అయితే, పల్లవి, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఈ ఇంటి కోడలు నా పెద్ద కోడల్ని వెళ్ళి దగ్గరుండి తీసుకురా అని చెప్పడంతో ఇక పల్లవికి ఏమీ అర్థం కాదు. పల్లవి అయితే పార్వతి నిర్ణయానికి చాలా షాక్ అయిపోతుంది. ఇక అలాగే అవని దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్షయ్ అయితే, అమ్మా అవనిని నువ్వు ఇంటికి తీసుకురమ్మంటున్నావా? ఇదంతా నిజమేనా? కల కాదు కదా అని అంటుంటే, చూడు అక్షయ్, నీ నుంచి అవనిని దూరం చేసి ఎంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకున్నాను. అందుకే తిరిగి మళ్ళీ అవనిని ఇంటికి రప్పిస్తున్నాను. ఇక నుంచి నువ్వు అవని సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా ఆరాధ్య అయితే, నానమ్మ, నువ్వు అమ్మని ఇంటి నుంచి పంపించేస్తే నువ్వు అస్సలు మంచిదానివి కాదనుకున్నాను, కానీ
నువ్వు తప్పు చేశానని తెలుసుకొని అమ్మని మళ్ళీ ఇంటికి పిలుస్తున్నావు కదా. నాకిప్పుడు నీ మీద నాకు ఎట్లాంటి కోపం లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాన్న, అమ్మ మళ్ళీ వచ్చేస్తుంది నాన్న అని చెప్పి ఇంకా అక్షయ్తో మాట్లాడుతుంది ఆరాధ్య. అయితే ఇదంతా చూసిన రాజేంద్ర అసలు ఏమైంది? పార్వతి అలాగే శ్రీకర్ ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత అసలు అవని పేరెత్తితేనే ఊరుకొని పార్వతి తనే దగ్గరుండి పల్లవిని తీసుకురమ్మని చెప్పింది. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అనుమానంగా చూస్తాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్.